బార్బిక్యూ చేసుకోవడానికి వెళ్తున్నాం పార్టీకి. ఏం లేదు, ఫ్రైడే వస్తే ఏముంది, మార్నింగ్ లేచామా, ఫ్రెష్ అయ్యామా, మన ఫ్రెండ్స్ నమాజ్కి వెళ్ళేసి వస్తారు, ఫ్రైడే కదా, జుమ్మా మసీద్కి వెళ్తారు. మసీద్కి వెళ్ళి వచ్చారా, వచ్చిన తర్వాత నుంచి ఊరి మీద పడి తిరిగామా. ఇప్పుడు ఊరి మీద పడి తిరగడానికి అయితే వెళ్తున్నాం, మంచిగా రెడీ అయ్యి. ఓకే, మీరు కూడా వచ్చేయండి నాతో పాటు, మీకు కూడా చూపించేస్తాను. బార్బిక్యూని ఎందుకంటే బార్బిక్యూ మనకు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మామూలుగా మన చేతి బిర్యానీ అంటే మన వాళ్ళు చాలా ఇష్టపడతారు, కానీ ఆ బిర్యానీ చేయడానికి ఆ ఉన్న ప్రొసీజర్ కొంచెం టైం పట్టింది కదా. ఆ టైం పట్టి ప్లస్ అది మొత్తం ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ కూర్చొని తినడం కన్నా మనం బార్బిక్యూ అనుకో, ముందు మసాలాలు మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకొని అక్కడికి వెళ్ళి మంచిగా గ్రిల్ చేసుకొని అలా హాయిగా తినేయచ్చు. నేను మీకు చూపిస్తాను బార్బిక్యూ ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో. ఓకే, మనం ఇప్పుడు రియాద్ సిటీలో నుంచి కోర్ సిటీ మలాజ్ నుంచి ఒక అరౌండ్ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట బయటకి లేక్ వ్యూ అని ఒక ఏరియా ఉంది. ఆ ఏరియా ఇంతకు ముందు ఉండేది, కానీ అప్పుడు అంత డెవలప్ చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ మంచిగా డెవలప్ చేసింది. ఆ ఏరియా కొంచెం పిక్నిక్ స్పాట్ లాగా చాలా మంచిగా ఉంది. సో మనం ఇప్పుడు ఆ లేక్ వ్యూ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. 50 కిలోమీటర్స్. మనకి కామెంట్లో చెప్పండి, 50 కిలోమీటర్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఎంత టైం పట్టొచ్చు? ప్రజెంట్ మనం అలా సిటీ క్రాస్ చేసుకుని వెళ్తున్నాం. ఫ్రైడే కదా, మార్నింగ్ చాలా అంటే చాలా ఫ్రీగా ఉన్నాయి రోడ్స్ అన్నీ. స్టిల్ కొద్దో గొప్ప ట్రాఫిక్ అయితే ఉంది. మనం సిటీ క్రాస్ చేసి ఆ తర్వాత హైవే ఎక్కేస్తాం. ఈ కార్ చూసారా, GLA, చైనా వాళ్ళదబ్బా, అంతా కాపీ వర్షన్. ఏదైనా కాపీ చేయగల సామర్థ్యం చైనా వాడు ఒక్కడికే ఉంది. దారిలో అలా వెళ్తుంటే మొక్కజొన్న కంకెలు అయితే కనిపించాయి. ఆ మొక్కజొన్న కంకెలు ఒక 2-3 తీసుకెళ్దామని చూస్తున్నాం. రండి. బాగున్నాయి కదా ఈ రెండు, ఇది తీసుకున్నాం, మంచిగా గ్రిల్ చేసుకున్నాం. మనం ఈ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. ఇదే లేక్ వ్యూ అని నేను చెప్పాను కదా, ఇదే అన్నమాట. నేను ఇప్పుడు మీకు వీళ్ళు ఇలా అరేంజ్ చాలా బాగా చేశారు. నేను మీకు ఇది చూపిస్తాను, చూడండి ఎంత మంచిగా అరేంజ్ చేశారో. నేను ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో మీకు చూపిస్తాను. చూసారా ఎలా రాశారో, లేక్ పార్క్ అని నీట్గా చాలా బాగా రాశారు కదా. డిఫరెంట్ ప్లేట్స్తో లేక్ పార్క్ అని, ఒక సైడ్ అరబిక్లో ఒక సైడ్ ఇంగ్లీష్లో. మనం ఇప్పుడైతే లేక్ పార్క్ ఎంట్రన్స్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఫస్ట్ వెళ్ళేసి చాలా ఆకలిస్తుంది కాబట్టి ముందు బార్బిక్యూ చేసుకొని తినేసి ఆ తర్వాత మీకు లొకేషన్స్ అన్ని చూపిస్తాను. ఓకే, ఎంజాయ్. బార్బిక్యూని అయితే ఎంజాయ్ చేయండి. కమాన్ కమాన్, हम लोग अभी फायर डाल रहे हैं. क्या डाल रहे? ఫైర్ డాల్ రే. మనం కొన్న బొగ్గులు ఇవి చాలా తొందరగా అయితే కాల్చుకుంటాయి. మన దగ్గర బొగ్గులు కొంటేనే చాలా టైం పడతాయి. ఈ బొగ్గులు చూసారా, జస్ట్ ఒక 2-3 నిమిషాల్లో మొత్తం అంటుకుంటాయి, రగులుకుంటాయి. చికెన్ ముక్కల కోసం ఇప్పుడు ఒక యుద్ధమే చేయాలి. ఈ బొగ్గులన్నీ రగులుకునే వరకు అలా విసురుతూ ఈ మొత్తానికి అగ్గి రాజేసుకొని ఎర్రటి కణికల్లాగా సెగ బాగా వచ్చేదాకా ఇలా ఇసురుకోవాలన్నమాట. చికెన్ టిక్కా చేసుకోవడానికి మెయిన్ ఏంది, లెమన్, ఉప్పు, కారం కలిపి ఆల్రెడీ పెట్టుకున్నది. తందూరి మసాలా ముందు వేసుకోవాలి. గార్లిక్ పేస్ట్, అద్రక్ లెసన్ గార్లిక్ పేస్ట్ అండ్ చిల్లీని కూడా ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. కర్డ్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కర్డ్ ఇప్పుడు పెరుగు వేసుకొని దీంట్లో మంచిగా కలుపుకుంటే ఏక్ నెంబర్, మామూలుగా ఉండదు, ఏక్ నెంబర్. మనోడు జిషాన్ భాయ్, వీడికి పెళ్ళయిందనమాట. ఈ రోజుకి వీడికి ఒక కష్టం వచ్చింది. అదేందో కూడా మీకు ఇప్పుడు చెప్తాను, మర్చిపోయాను. పెరుగు ఇలా వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట. వీడికి వచ్చిన కష్టం ఏంటి అంటే, 2 दिन पहले बोलना है परमिशन के लिए। ये नीतीश हमारा इससे अपॉइंटमेंट लेनी है। మనోడికి పెళ్ళయిందని చెప్పాను కదా, వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి మన దగ్గరకు వస్తున్నాడని పర్మిషన్ తీసుకోలేదన్నమాట. ఫ్రైడే కదా, అలా నమాజ్కి వెళ్ళేసి ఒక 1 అవర్లో అయిపోతుందేమో అని మా దగ్గరికి వచ్చాడు. అలా బండిలో కూర్చోబెట్టుకొని ఇలా తీసుకొచ్చేసాము అవుట్ సైడ్కి. ఇప్పుడు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ముందే చెప్పాలి కదా, అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా, పర్మిషన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇంటికి వెళ్తే పరిస్థితి ఏంటి అని మనోడు చాలా టెన్షన్గా నేను చెప్పిన పని అలా జాగ్రత్తగా చేస్తున్నాడు. ఈ మసాలాలని ఇలా పేస్ట్ కలుపుకొని అండ్ సాల్ట్ కూడా వేసుకొని, సాల్ట్ మీరు స్టార్టింగ్లో కూడా కొంచెం వేసుకోవాలి, లాస్ట్లో కూడా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అలా రాసుకొని దాని మీద చికెన్ అయితే మొత్తం మనం అరేంజ్ చేసుకోవాలి. చికెన్ సైజు మాత్రం ముఖ్యం బిగులు. చిన్న సైజు కొట్టినా ఇబ్బంది,
పెద్ద సైజు కొట్టినా ఇబ్బంది. పెద్ద సైజ్ అయితే ఉడకదు, చిన్న సైజ్ అయితే అసలు తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇలా మంచిగా అరేంజ్ చేసుకొని ఇంకా గ్రిల్ మీదకి తీసుకెళ్ళాలి. తర్వాత ఈ కోల్ ఇలా మంచి హీట్ అయిన తర్వాత, హీట్ అయింది చూసారా, అలా హీట్ అయిన తర్వాత చికెన్ దీని మీద పెట్టుకోవాలి. చికెన్ చూసారు ఎలా ఉందో మంచి మ్యారినేషన్తో. ఇప్పుడు ఇది మొత్తం కాలిన తర్వాత మీకు చూపిస్తాను. బార్బిక్యూ రెడీ. సబ్స్క్రైబ్, లైక్, షేర్, థమ్స్ అప్. ఇది ఇలా గ్రిల్ అవుతూ ఉన్నప్పుడు మనం దీంట్లో ఒక డ్రింక్ని అయితే చేసుకుంటాం డైజెషన్ కోసం. అది కూడా చూపిస్తారండి. ఇదే ఆ డ్రింక్. ఇందులో ఏమేమి ఉంటాయంటే కీరా, ఆనియన్, ఇంకా మీకు ఏమన్నా సలాడ్ థింగ్స్ వెజిటేబుల్స్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. అండ్ చింతపండు రసం ఉంటుంది కదా, ఆ చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని తీసి మీకు కొంచెం పుల్లగా ఉండేలాగా దీన్ని కలుపుకోవాలి. కొంచెం చాట్ మసాలా, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కానీ పులుపు మాత్రం పక్కా ఉండాలి. పులుపు ఉండేలా చూసుకొని ఇది చేసుకోవాలి విత్ సలాడ్. గ్రిల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రౌండ్ అయింది. తినడానికి కూర్చున్న తర్వాత మనకి తెలిసిన విషయం ఏంటంటే మంట మాత్రం ఎదిరిపోయింది. ఇంతకా గ్రీన్ చిల్లీ మసాలాలో పాటు రెడ్ చిల్లీ కొంచెం ఎక్కువైంది అనమాట. కానీ రెడ్ చిల్లీ ఎక్కువైంది, మంటగా ఉందంటే మళ్ళీ ఇంకోసారి చెయ్యం. కాబట్టి మనోళ్ళు కష్టపడుతూ చీదుకుంటూ అలానే తింటున్నారు డ్రింక్స్తో మిక్స్ చేసుకొని. కానీ టేస్ట్ అయితే బాగుంది. ఈ పులుపు ఉండడం వల్ల ఇంకా అదిరిపోయింది అనమాట. ఇది లాస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ఈ బొగ్గుల మీదే మంచి చాయ్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. हम लोग का भी बारबेक्यू हो गया. देखो पेड़ देखो कैसे, ये पूरा बारबेक्यू काके आ गया. ఇప్పుడు మనం బార్బెక్యూ తిన్నాము చూడండి, పొట్టెలా వచ్చేసిందో. ఇప్పుడు ఫుల్గా తినేసి అలా కొంచెం వాక్ చేసి చూసారు అటు ఆ లేక్ చూసారు ఎలా ఉందో. ఇప్పుడు ఆ కిందకి వెళ్ళేసి ఆ లేక్ మొత్తం తిరుగుదాం అనమాట. అక్కడ కింద పార్కింగ్ లేదు, ఆ పార్కింగ్ లేదని చెప్పి పైన ఉన్నాం మనం. ఇప్పుడు తొందరగా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోదాం. లేక్ వ్యూ పార్క్ రియాద్. ఎల్లా హబీబీ కమ్ టు రియాద్. మన టీ అయితే రెడీ అయిపోయింది. తెరులుతుంది చూసారా బొగ్గుల మీదే, అంత వేడి ఉందన్నమాట. ఇప్పుడు అలా టీ తాగేసి ఊరి మీద పడి తిరుగుదాం రండి. నాతో పాటు మీరు కూడా రండి. నేను తిరిగితే మీరు తిరిగినట్టే. ఇప్పుడే మనం తినేసి అయిపోయింది కదా, చాయ్ అయితే చేస్తున్నాం. చూడండి ఎలా ఉందో. दालचीनी डाल के पानी में पानी में दालचीनी, इलायची थोड़ी सी. బార్బిక్యూ అయిపోయిన తర్వాత ఇలా చాయ్ చేసుకుంటే గరం గరం చాలా అంటే చాలా బాగుంటుంది. మన మాస్టర్ చెఫ్ అయిన జిషాన్ భాయ్ ఎక్సలెంట్ చాయ్ అయితే చేస్తున్నాడు. టైం పట్టిద్దేమో కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. హాయ్ బోలో భాయ్. हाय. చాయ్ అయితే చేస్తున్నాం. చూడండి ఎలా ఉందో. दालचीनी डाल के पानी में. ఎడారిలో ఎర్రటి ఎండలో కమ్మటి చాయ్. అలా చాయ్ తాగేసి కిందకు వచ్చాం. కింద అయితే ప్రశాంతంగా ఉంది, గాలి చల్లగా ఉంటుంది. వాటర్ ఫ్లో చూసారు ఎలా ఉందో. ఇక్కడ నేను మీకు కొన్ని చేపలను అయితే చూపిస్తాను. మీరు ఈ చేపలు చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. అది ఎందుకు అనేది ఒక్క నిమిషం ఆగండి, చూపిస్తాను. ఈ చేపలు చూసారు ఎలా ఉన్నాయో. ఈ చేపలకి ఫుడ్ వేయడానికి పక్కన రొట్టెల ముక్కలు అమ్ముతున్నారు. బయట మనం తినడానికి రొట్టె ముక్క ₹1 అయితే వీడి దగ్గర ₹3 ఈ చేపలు కూడా మనం వేసిన రొట్టెలు తిని ఎంతగా ఉన్నాయంటే మనుషులు వీటిల్ని తింటారో ఇవి మనుషుల్ని తింటాయో అర్థం కాకుండా పెరిగిపోయాయి. అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్దామని చూస్తున్నాం. పార్కింగ్ ఎక్కడ దొరకట్లేదు. పార్కింగ్ అయితే ఫుల్గా ఉంది. ఫైనల్గా ఒక ప్లేస్కి అయితే చేరుకున్నాం. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది, సౌండ్ చాలా బాగుంది. కానీ ఇక్కడున్న చేపలు చూసారా, ఒక్కసారి చూడండి మళ్ళీ. ఏంది పోయాయి ఈ చేపలు? ఈ చేపలేనా అసలు? మీ ఊర్లో చేపలు కూడా ఇంతే ఉంటాయా? మనుషుల్ని మీద పడి తినేటట్టున్నాయి. ఈ చేపల్ని చూసి కమ్మగా ఇక్కడ కానీ చేపలు పట్టుకొని అమ్ముకుంటే ఎన్ని డబ్బులు వస్తాయో కదా. కానీ ఇక్కడ చేపలు పడితే జైల్లో వేస్తారు. రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. ఇక్కడ చేపలు పట్టకూడదు, వాటికి ఫుడ్ మాత్రమే వేయాలి. ఈ చేపలు మాత్రం మనం పెట్టిన రొట్టెలు తిని మామూలుగా లేదు. ఇప్పుడు నేను ఒక రొట్టె ముక్కేస్తాను, చూడండి ఎలా తింటాయో. వేసానా ఆ రొట్టె ముక్కను చూడు ఎలా మాయం చేస్తాయో. 2 నిమిషాలు అయిపోయింది. ఇది చేపల పరిస్థితి. అంత పెద్ద చేపల గుంపులో కూడా మన సౌత్ ఇండియా చేపలు ఉన్నాయి. ఎందుకు అంటారా? ఇదిగో రైస్ ఉంది కదా, ఈ రైస్ ఇప్పుడు ఒక చేప సైలెంట్గా వచ్చి ఆ రైస్ తినేసి వెళ్ళిపోతుంది చూడండి. అక్కడ అన్ని రొట్టె ముక్కలను పట్టించుకోవట్లేదు. కానీ ఈ 3 చేపలు సైలెంట్గా వచ్చి ఇక్కడున్న రైస్ని చుప్పుకు అంటూ సైలెంట్గా తిని వెళ్ళిపోతున్నాయి. మీరు రొట్టెల కోసం మీరు సావండి కొట్టుకొని, నేను మాత్రం ప్రశాంతంగా తింటానని ఎంజాయ్ చేస్తున్నాయి.
అది భయ్యా సంగతి. ఈరోజు వీకెండ్ ఇలా గడిచింది. ఇక తిరిగింది చాలు అని ప్రశాంతంగా అలా ఒక వాకింగ్ చేసి ఒక 5 నిమిషాలు అరిగే వరకు ఇంకా మన కార్ తీసేసి తిరుగు ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టేశాం. ఇక్కడ మాత్రం జనాలు కుప్పలు తెప్పలుగా ఫ్యామిలీలతో కూర్చొని ఉన్నారు. కార్లు చూసారా ఎన్ని ఉన్నాయో పార్కింగ్లు, ఫ్యామిలీలు. వీళ్ళందరూ ఇక్కడ మంచిగా బార్బిక్యూలు, చికెన్లు, మటన్లు వండుకొని హాయిగా తినేసి ఫుల్గా వీకెండ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. రిటర్న్లో మాత్రం మనకి ట్రాఫిక్ కొంచెం గట్టిగానే తగిలింది. చాలామంది ఇప్పుడే వెళ్తున్నారు కదా, ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంది. ఒకవేళ మీరు వెళ్తే రిటర్న్ లేట్ నైట్ అన్న వెళ్ళండి, లేదా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వండి. ఈ టైంలో స్టార్ట్ అయ్యారంటే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇది మన ఈ డే వ్లాగ్, వీకెండ్ వ్లాగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్.